ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో మావోయిస్టు మందుపాత్రలో మృతి చెందిన గ్రేహౌండ్ కానిస్టేబుల్ గట్కేసర్ వాసి అయిన తిక్క సందీప్ కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందీప్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం, అలాగే వారి తమ్ముడికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. నేను కూడా సందీప్ కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశానని, అలాగే వారి కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, అలాగే నాయకులు తదితరులు పాల్గొన్నారు. నక్సలైట్ల దాంట్లో చనిపోయారు, చాలా బాధాకరం. వాళ్ళు ఇట్లా గట్కేసర్ నివాసులు, పూర్వం సంధి కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటారు. చాలా అంటే చాలా బాధాకరం. వాళ్ళ భార్య కూడా పాపం ఎంఎస్సీ చేసింది. తప్పకుండా సీఎం గారు కూడా ఆమెకు మంచి జాబ్ ఇస్తారు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. తల్లికి కూడా ఏదో కమిషనర్ ఆఫీస్లో చేస్తుంది, అది కూడా చేసి వాళ్ళ తమ్ముడు కూడా ఇదే ఉన్నాడు, వాళ్ళకు కూడా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది. తప్పకుండా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు. నేను కూడా నా ఆర్థిక సాయంతో 3 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఇచ్చిన. ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి నేను ఎప్పటికీ ఎమ్మెల్యే ఉండి ఓ ఫాదర్ లెక్క నేను చూసుకుంటాను కూడా. తిక్క సందీప్ గారు నక్సలైట్ల కాల్పులో మరణం చెందడం జరిగింది. అతని మరణాన్ని ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా, అన్ని పార్టీలు కూడా అతను సంఘీభావం తెలిపి సంతాపం కూడా మేము తెలిపడం జరిగింది. ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అతని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ మిస్సెస్ అయిన వాళ్ళనిద్దరిని కూడా పరామర్శించి వాళ్ళకి ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటా అని చెప్పి అతను సొంత నిధులనుడుగా ఈరోజు 3 లక్షల రూపాయలు కూడా ఆ మల్లారెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ముందు కూడా ఆ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా, మన మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ, ఆయనకు సంబంధించిన 2 సంస్థలలో ఏదైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా అతను వెన్నంటూ ఉంటానని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ఎల్ తరఫున కూడా గత చనిపోయిన రోజు నుంచి కూడా ఆ కుటుంబానికి ఆ 2 రోజులు కూడా అండదండలు ఉండి అతని శవయాత్రలు కూడా మొత్తం సాయంత్రం వరకు కూడా అందరం పాల్గొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి రాబోయే కాలంలో ఎల్లప్పుడూ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని మనవి చేస్తున్నాను.